Hi friends, this is a video వచ్చేసి how to hide files and folders in our laptops and systems. మీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ పర్సనల్ ఫైల్స్ ఉన్నాయా? కనబడకుండా పెట్టాలనుకుంటున్నారా? హైడ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ పీసీలోకి వెళ్ళండి. ఈ డ్రైవ్ అండ్ పర్సనల్ ఫైల్స్ నేను ఇక్కడ ఈ ప్లేస్లో స్టోరేజ్ చేసుకున్నానండి. మీకు ఎక్కడైనా కావాలంటే సపోజ్ డి డ్రైవ్లో ఉంటే డి డ్రైవ్లో, ఈ డ్రైవ్లో ఉంటే ఈ డ్రైవ్లో, ఎక్కడ ఉంటే అక్కడ ఫోల్డర్కి వెళ్ళండి. ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినాక షో మోర్ ఆప్షన్స్, ప్రాపర్టీస్కి వెళ్ళాలి. ప్రాపర్టీస్లో హెడెన్ ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసేసి అప్లై చేయండి. అప్లై చేశాక ఒక పాపప్ వస్తుంది, కన్ఫర్మ్ అట్రిబ్యూట్ చేంజెస్. ఈ కన్ఫర్మ్ అట్రిబ్యూట్ చేంజెస్ అనేది ఏంటంటే మీరు ఒక ఫోల్డర్ ఉన్న లోపల ఫైల్స్కి, సబ్ ఫోల్డర్స్కి అన్నిటికీ హెడెన్ అవ్వాలంటే కనుక అప్లై చేంజెస్ టు దిస్ ఫోల్డర్ అండ్ సబ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్కి ఓకే కొట్టండి. ఓకే కొట్టాక అప్లై చేయాలి. అప్లై చేసేసి ఓకే కొట్టాలి. సి పర్సనల్ ఫైల్స్ ఫోల్డర్ అనేది హైడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీకు ఎప్పుడైనా కావాలనుకున్నా, ఎప్పుడైనా చూసుకోవాలనుకున్నా ఏం చేయాలంటే వ్యూలోకి వెళ్ళాలి. ఎక్కడైతే హైడ్ చేశారో అక్కడికి వెళ్ళండి. వ్యూలోకి వెళ్ళండి. షో హెడెన్ ఐటమ్స్ అని కొట్టగానే పర్సనల్ ఫైల్స్ అనేది వచ్చేసింది. మనకి ఇంకా రీసైకిల్ బిన్ అండ్ సిస్టమ్ వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ అని ఈ 10 ఫైల్స్ కాదండి. వీటితో మనకు సంబంధం లేదు, అవసరం కూడా లేదు. సో ఏదైతే మనం కావాలనుకున్నామో అది హైడ్ చేసామో ఆ పర్సనల్ ఫైల్స్ ఫోల్డర్ అనేది మళ్ళీ దాని మీద అన్హైడ్ చేయాలనుకుంటే కనుక మీరు దాని మీద మళ్ళీ రైట్ క్లిక్ చేసేసి షో మోర్ ఆప్షన్స్, ప్రాపర్టీస్, హెడెన్ క్లిక్ చేసి అప్లై చేసేసి మళ్ళీ అప్లై చేంజెస్ టు ద ఫోల్డర్స్ అండ్ సబ్ ఫోల్డర్ అండ్ ఫైల్స్కి ఓకే చేయాలి. ఓకే చేసినాక మళ్ళీ ఓకే చేసేస్తే కనుక అన్హైడ్ అయిపోతుంది. సో మీరు ఇంకా యాజ్ యూజువల్గా చేసుకోవచ్చండి. ఇది హైడింగ్ అండ్ అన్హైడింగ్ ఆఫ్ ద ఫోల్డర్స్ అండ్ సబ్ ఫోల్డర్స్ ఇన్ అవర్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.